ఉద్యోగమును బట్టి, మంచి సహవాసమును బట్టి, మంచి సంఘమును బట్టి, మంచి సంపాదనను బట్టి, మంచి నెలను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలంట. నిజమే, చాలా కీడులు జరుగుతూ ఉన్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మనం నిజంగా దేవుని చేత తప్పించబడుతూ ఉన్నాం. అది మన గొప్పతనం కాదు, మన బలం కాదు. దేవునిలో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా జయించిన వారిగా దేవుడు చేయబోతా ఉన్నాడు మనమే. ఎందుకు అంటే ఇదే అధ్యాయంలో కింద గమనించినప్పుడు 18వ వచనం చూద్దాం. ఆమేన్. ఏం చేయాలంట? ఏది ఎప్పుడు సంభవించినా మనం చేయాల్సిన పని ఏంటంటే నీ దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే ఆపద వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, అవసరం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, కష్టం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, పరీక్షలప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఫస్ట్లకు వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకోము, హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత జ్ఞాపకం చేసుకోము, కష్టాల నుంచి బయటపడ్డాక జ్ఞాపకం చేసుకోము. దేర్ ఇస్ అవర్ మిస్టేక్. మనం చేసే పొరపాటు అది. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది ప్రమాదకరమైనదే కానీ ప్రమాదకరమైనది కాకపోని, విషపూరితం కానీ విషపూరితం కానిదైనా సరే, అది ఆటం బాంబు అవ్వచ్చు, నాటు తుపాకీ కావచ్చు, ఎప్పుడైనా సరే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అర్ధరాత్రులు నా ప్రయాణాన్ని కూడా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఎటు తోలుతాను ఒకసారి నాకు తెలియదు అసలు. తుప్పలున్నాయే, అడవులున్నాయే, కొండలున్నాయే, కాలువలున్నాయే, గట్టులున్నాయే, పుట్టలున్నాయే. ఎన్నిసార్లు అడవులు అర్ధరాత్రులు తిరిగి చీకట్లో తిరిగాను. దేవుడు క్షేమంగా ఉంచారు, దేవుడు సురక్షితంగా ఉంచారు. ఎందుకంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏది సంభవించినా సరే నీ ఉద్యోగంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబ పరిస్థితుల్లో ప్రభువుని జ్ఞాపకం చేసుకో, నీ ఆర్థిక పరిస్థితుల్లో ప్రభువుని జ్ఞాపకం చేసుకో, నీ మానసిక ఒత్తిడి సంక్షోభంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకో, ఒక వస్తువు కొన్నా ప్రభువుని జ్ఞాపకం చేసుకో, ఇంకేదో జరిగింది ప్రభువుని జ్ఞాపకం చేసుకో, విచారంగా ఉంది ప్రభువుని జ్ఞాపకం చేసుకో. ప్రతి సందర్భంలోనూ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది వస్తువులు కాదు, ధనమును కాదు, మనుషులను కాదు, వ్యవస్థను కాదు, దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు ఇక్కడ, నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకు. ఇది కండిషన్, ఇది రూల్. చేసుకోనవలెను. నీకు ఇష్టమైతే చేసుకోమని లేదు అక్కడ. యూ హ్యావ్ టు. నువ్వు ఖచ్చితంగా నీ దేవుడి యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా గెలిచిన బిడవుగా దేవుడిని చేస్తారు. ఆమేన్, ఆమేన్. అందుకని ఇదే 7వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే, నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. అంటే నీకు చెందిన సమస్తమును ఎప్పుడైతే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావో అది కండిషన్ అంట. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ సమస్తము కూడా దీవించబడతాయి. రాత్రి రాముతో మాట్లాడాను. ఏదైనా ఎలా ఉంది ఏంటి, అమెరికాతో కొట్టుకుపోతుంది కదా, అమ్మ కంగారు పడుతుంది. ఇక్కడ ఏంటి మాట్లాడుతుంది? ఏమి లేదు పాస్టర్ గారు, ఇక్కడ అసలు మా ఏరియాలోనే లేదు, ఆనవాళ్ళు కూడా లేదు, ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నాను, చాలా బాగున్నాం పాస్టర్ గారు. ఇక్కడ ఏంటి మరి ఎప్పటికే అయిపోద్ది కోర్స్? 6 నెలలు అయిపోద్ది పాస్టర్ గారు, నా కోసం బాగా ప్రార్థన చేయండి, అయిపోగానే మంచి ఉద్యోగం రావాలా గంటా ఉన్నాడు. యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. అడిగాను, ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నా, బైబిల్ చదువుకున్నా? బైబిల్ ఎప్పుడు చదువుకుంటున్నా పాస్టర్ గారు, నేను ఎప్పుడే బైబిల్ చదువుకున్నాను పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటాను. మరి చర్చికి వెళ్తున్నావా అని అడిగాను. చర్చికి వెళ్ళడానికి ఇక్కడ కొన్నిసార్లు అవకాశం ఉన్నప్పుడు వెళ్తున్నాను, కొన్నిసార్లు డ్యూటీని బట్టి, చదువుకోవడాన్ని బట్టి, టైం టేబుల్ బట్టి, కొన్ని పరిస్థితులు నాకు
వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ చర్చికి వెళ్ళాలంటే. కానీ అవకాశం ఉంటే మాత్రం వెళ్తున్నారు. కానీ లేకపోయినా ఖచ్చితంగా బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు. అంత తుఫాను ఆ స్థలానికి రాకుండా దేవుడు ఆ బిడ్డని ఎంత కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా మేనల్లుడు వాళ్ళ ఆవిడ కూడా ఉంటున్నారు అక్కడ వేరే స్టేట్లో. వాళ్ళకు ఫోన్ చేశాను, ఎరా బాబు ఎలా ఉందిరా అని. లేదు మాము, మాకు కూడా ఏమి లేదు మాము, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి అంటా ఉన్నాడు. ఎస్, దేవుని బిడ్డలు అక్కడంతా రాష్ట్రాలు కొట్టుకుపోతూ ఉంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంత క్షేమంగా ఉంటున్నారు. దేవుడు గెలిచిన వారు. ఎందుకంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తారంటాడు ఆయన, నిన్ను ప్రేమించి నువ్వు దేవుడి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకో. అది నీకు నష్టంగా తోచవచ్చు, ఇబ్బందిగా తోచవచ్చు, ఇరకాటంగా తోచవచ్చు, వేదనగా తోచవచ్చు, భారంగా ఉండవచ్చు. ఆ సిచ్యుయేషన్ అన్నీ నీకు కంఫర్టబుల్గా ఉండవు. ప్రతి సిచ్యుయేషన్ నీకు అనుకూలంగా ఉండదు. మనకి ఇష్టమైన ప్లేస్ నుంచి మనకి ఇష్టమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ వస్తే ఇష్టంగా ఉంటుందా? అవునా? నీ పక్కనకు ప్రమోషన్ వచ్చి నీకు రాకపోతే ఇష్టంగా ఉంటుందా? నువ్వు ఇంకేదన్నా చేసుకోవడం మానేస్తే ఇష్టంగా కాదుగా, ఉండదు. అయినను సరే ప్రభువు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన ఎంతో అంటే ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే కదా మనం ప్రతి 7వ తారీఖు జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం నుంచి ఎవరి కొరకు ప్రార్థన చేస్తారంట ప్రభువారు, నేను అందరి కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరి కొరకంట? వారు నీ వారైనందున. 17వ అధ్యాయం 9వ వచనం యోహాను సువార్త చూద్దాం ఒకసారి, చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. ఇప్పుడు ఎవరు నీ వారు? ఎవరు ఇప్పుడు? నేను అందరి కొరకు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన 3:16 చూస్తాం. కానీ ఇక్కడేమంటున్నారంటే ఆయన, నేను అందరి కొరకు ప్రార్థన చేయలేదు. ఎవరుంటున్నారు ఈ మాట? జీసస్ హిమ్సెల్ఫ్, యేసు ప్రభు వారే ఈ మాట అంటున్నారు. అందరి కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరు వారు? ఎవరైతే యెహోవాని జ్ఞాపకం చేసుకున్నారో వారి కొరకు కుమారుడైన ప్రభువు కూడా ప్రార్థన చేస్తారు. కనుక మనం ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ కూడా అది సంతోషం కావచ్చు, విచారం కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, నువ్వు వాడు కొనుక్కోవచ్చు, ఒకటి అమ్ముకోవచ్చు, ఏది జరిగినా ఏం చేయాలంట? ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి రివార్డ్ నీకు వచ్చేది ఏంటి తెలుసా? నీవు ఆయన చేత ప్రేమించబడతావు. మనుషులు ఎవరో ప్రేమించకపోయినా నిన్ను, మనుషులందరూ విడిచిపెట్టి వేసినా నిన్ను, లోకమే నిన్ను వదిలేసిన దేవుడిని ప్రేమిస్తూ ఉంటారు. కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నిన్ను ప్రేమించి ఇంకేం చేస్తారంటే ఆయన ఆశీర్వదించి, ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావో నీకు అనుకూలంగా అందుబాటులో లేనటువంటి ఆశీర్వాదాలు, ఇంతవరకు అందుకోలేకపోతున్న ఆశీర్వాదాలని కూడా నీకు అనుకూలంగా మార్చివేస్తాడైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాట్ ద బ్లెస్సింగ్ ఫర్ బ్లెస్సింగ్ వేర్ యు ఆర్ వెయిటింగ్. ఒకవేళ ఈ ఆశీర్వాదం అసలు నీకు తెలియదు, నువ్వు అనుకోవట్లేదు, అయినా నీకు ఇస్తాడు ప్రభు. ఎందుకంటే వారి జ్ఞాపకం చేసుకుంటున్నావు కనుక. నేను కాలేజీలో డిగ్రీ ఇంటికి రాగానే ఉద్యోగం వచ్చిందని చెప్పాను కదా, బ్యాంకు ఉద్యోగం వచ్చింది నాకు. అసలు టెస్ట్ ఎలా రాశారో తెలియదు నాకు, అప్లై చేయటం కూడా తెలియదు నాకు, అప్లై చేయడం కూడా నాకు రాదు. ఓ ఫ్రెండ్ అప్లై ఫోటో తెచ్చుకొని రాసి పెడతాడు. ఫోటో తెచ్చి ఇచ్చాను. మా ఫ్రెండ్ వాడు మ్యాథ్స్ స్టూడెంట్, నేను సైన్స్ స్టూడెంట్ని. నాకు అప్లికేషన్ అది సంతకం పెట్టాలని అంతే పెట్టాను, ఫోటో ఇచ్చినంతే నాకు తెలిసి ఇంకేం తెలియదు నాకు. విజయవాడ ఎగ్జామ్ ఉంది, రాసాము, వాడు ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను.
జస్ట్ 21 years జస్ట్ ఫ్రమ్ కాలేజ్. నేను మా చిన్నాన్నగారు ఎంకామ్ చదువు అప్పటికే ఇదే బ్యాంక్ ఉద్యోగం రాజు నా ముందు నంబర్ అయింది. నేను ఎగ్జామ్కి వెళ్ళేసరికి నా ముందు కూర్చున్నాడు ఆయన. ఏట్రా నువ్వు వచ్చావు అంటున్నాడు. మీరు ఎందుకు వచ్చారు? ఎగ్జామ్ రాయండి. నేను కూడా ఎగ్జామ్కి వచ్చాను. ఆయన ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను. ఆయన క్లాస్మేట్ ఒక ఆయన ఎంకాము, మా అమ్మగారితో పాటు ఆయన వాళ్ళ మదర్ కూడా టీచర్, వాళ్ళిద్దరు కొలీగ్స్. ఆయన ఎంకామ్ అప్పుడు నాకంటే 5-6 సంవత్సరాల ముందే ఎంకామ్ అయిపోయి ఉన్నాడు ఆయన వెయిటింగ్. ఆయన నాతో పాటు ఇంటర్వ్యూ ఇదే బ్యాంక్ ఉద్యోగం ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను. అనుకోని ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చారు. నేను ఊహించిన ఉద్యోగం. నేను ఏమనుకున్నానంటే వాళ్ళందరూ టీచర్స్, కానీ నేను కూడా బీఈడీ చేయాలి, డిగ్రీ అయిపోయి బీఈడీ చేయాలా, ఎంఈడీ చేయాలా. మా అమ్మ టీచరు, మా మేనమావ టీచరు, పిన్నోళ్ళు టీచరు, బంధువులు టీచర్లు, అందరూ ఎక్కువ మంది టీచర్స్గా ఉన్నారు. కానీ నేను కూడా ఆ టీచరే అనుకున్నాను తప్ప ఇంకొక ఉద్యోగం ఉంటుంది, ఇంకొక ఇలా ఉంటుంది అనేది అప్పుడు అంత బుర్ర లేదు, అంత జ్ఞానం లేదు నాకు. వీళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు, నేను పాస్ అవుతా వస్తున్నా. ఉద్యోగం వచ్చేసింది నాకు. ఉద్యోగం అంటే ఏంటి తెలియదు, బ్యాంక్ అంటే తెలియదు, ఎప్పుడు బ్యాంక్ మొహం చూసిలోనే కాదు. అది పైగా నెల్లూరు జిల్లాలో కొండల్లో ఎక్కడో వెంకటగిరి అవతల వచ్చింది ఉద్యోగం. అది ఎక్కడో తెలియదు, ఎటు వెళ్ళాలి తెలియదు. ఇప్పుడు గూగుల్ మీద లేవుగా, ఫోన్లు లేవు కదా. 81లో సంగతి చెప్తుంది, 1981. మనకి ఊహల్లో లేని ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడో తెలుసా, నిన్ను ప్రేమించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. రెండవది ఏం చేస్తున్నాడు ఆయన? ఆశీర్వదించే దేవుడు ఆయన. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యు ఆ బ్లెస్సింగ్ అలా ఉంటుందని, అది నీకు ఇస్తారు ఆయన. నీ ఆలోచనలో ఉండదు, అది నీకు ఇస్తారు ఆయన. అసలు ఊహించు, అది ఆ రకంగా కూడా ఉంటుందని ఊహించు, అది కావాలనుకో నువ్వు, నీకు ఇస్తున్నారు దేవుడు ఆయన. ఓ మాట చెప్పండి, మీరు సొంత ఇల్లు కలిగినటువంటి వారు ఉన్నారు. ఒక దానికంటే మీరు ఇల్లు కలిగి ఉండడానికి ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు అలాంటి ఇల్లు కట్టుకుంటాను ఊహించారా మీరు? అలాంటి హౌస్ మీకు ఏర్పడద్ది అని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, దేవుడు ఇచ్చాడు మీకు. ఎస్, దేవుడు ప్రేమించి ఆశీర్వదించి తర్వాత అంటున్నాడు ఆయన, అభివృద్ధి చేసి ఆశీర్వదించి వదిలేసే దేవుడు కాదంట ఆయన. ఇంకేం చేస్తాడు ఆయన? అభివృద్ధి చూస్తావు నువ్వు. ఈ సెప్టెంబర్ నెలలో నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు. ఇక నువ్వేం పొందుకోవాలి? ఇప్పుడు దేవుని చేత ప్రేమించబడాలి. ఈ అక్టోబర్ నెలలో ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా ప్రేమించబడలేదా? ఇప్పుడు రివైజ్డ్ ప్రేమ, ఇప్పుడు రివైజ్డ్ ప్రేమ, రెన్యూవల్ చేయబడిన ప్రేమ మీరు పొందుకోబోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? బ్లెస్సింగ్ అంటున్నాడు. ఎస్, ఇప్పుడు దాకా లేవా? ఉన్నాయి. మోర్ బ్లెస్సింగ్స్, అభివృద్ధి, డెవలప్మెంట్. ఇప్పుడు దాకా లేదా? ఉంది. ఇట్స్ మోర్ డెవలప్మెంట్. చెట్టుకు ఒక కొమ్మే ఉంది, కొమ్మకు 4 కాయలు ఉన్నాయి. ఇంకో కొమ్మ వస్తే ఇంకో 4 కాయలు వస్తాయి, 8 కాయలు అవుతాయి. మోర్ బ్లెస్సింగ్స్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్. కనుక మొట్టమొదటి నువ్వు ఎప్పుడైతే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నావో ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఏమంటాడు ఆయన? నీకు ఇచ్చేదని ప్రమాణము చేసినటువంటి ప్రదేశములో, ప్రాంతములో, ఆ నెలలో, ఆ స్థలములో, ఆ దేశంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం ఆశిస్తూ చూద్దాం. నీ గర్భఫలము చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గర్భఫలము దేవుడు దీవించబోతా ఉన్నారు. 1, 2, 3 ఆడపిల్ల, మగపిల్ల, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతాడు ఈ నెలలో. నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకో చాలు, నీకు దేవుడు ఇవ్వబోతున్న నెలలో నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నారు. గట్టిగా చెప్పకూడదమ్మా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమన్నాడంటే ఆయన, నీ భూఫలమైన నీ సస్యమును, నీ భూఫలము, నీ రాబడి, నీ జీతము, నీ సంపాదన, నీ నేల, నీ గ్రౌండ్ ఏదైతే ఉందో, నీ బేస్ ఏదైతే ఉందో, దేవుడు దాన్ని దీవించబోతున్నాడంట. ఇంకా ఏమన్నారంటే, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, స్వస్థతను, స్వస్థతో కూడిన అభిషేకములు దేవుడికి ఇవ్వబోతా ఉన్నారు. కరువు కాలంలో పిండి పిసుకు తొట్టి తక్కువ కాలేదు, నూనె బుడ్డి లోటు కాలేదంట. భయంకరమైన కరువు దేశంలో ఉన్నది, కానీ
ఆ విధవరాలి ఇంట్లో మాత్రం సమృద్ధిగా ఉన్నది. రియల్ బ్లెస్సింగ్. దేవుడు గర్భఫలంతో పాటు ఏం చేస్తాడంట, ఆ ఒక్క ముద్ద చేసుకొని పిండి అప్పం చేసుకొని తిని నేను నా కుమారుడు చనిపోదాం అనుకుందంట. ఆ గర్భఫలం దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు చనిపోనివ్వలేదు, ఆమెను చనిపోనివ్వలేదు, ఆ బిడ్డను చనిపోనివ్వలేదు. దేవుడు కరువు కాలం అంతా సమృద్ధిగా పోషిస్తూ వచ్చాడు. ప్రపంచంలో కరువు ఉంటుంది, నీ చుట్టూ కరువు ఉంటుంది, నీ చుట్టూ వరద ఉంటుంది, నీ చుట్టూ అగ్ని పర్వతాలు ఉంటాయి, నువ్వు మాత్రం క్షేమంగా ఉంటావు. ఇది దేవుని యొక్క లవ్, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది. కనుక నీ నూనెను నీ సస్యమును, ఇంకేమంటాడు ఆయన, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను, అలాగే నీ సమస్తమును కూడా దీవించబడుతూ ఉంటాయి. నీకు చెందిన సమస్తమును కూడా దేవుడు బ్లెస్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి, మొట్టమొదటి ఏం చేయాలి, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఏం చేయాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదం అనేది మన మీదకి రాబోతూ ఉంది. మరొక మాట, కార్యాలు ఎలా ఉంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. ఈ 2 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జ్ఞాపకం చేసుకుంటే దేవుని కార్యాలు మన పక్షంగా ఎలాగున చేయబోతున్నారో ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. ఎస్ 41. అదే కరెక్ట్. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే, మన ప్రార్థన వినినందుకు కూడా మనం ఏం చేయాలంట, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం తెలియజేసిన కృతజ్ఞతలే, అంతకు మించి మనం ఇంకేం చేయలేము. ఆయనకి మనం వేలాది నదులంత విస్తారమైన తైలమానికి మనము ఇవ్వలేము, ఏడాది కోడెలను ఇవ్వలేము, మన మెడ కోసి రక్తము దారిపోయలేము, పోని చిటికి వేలను ఇస్తామా దేవునికి మనము ఇవ్వలేము, పోని గర్భఫలం ఇస్తామా అది ఒప్పుకోము మనం దేవుని కొరకు. ఏం చేయగలమంటే సులువుగా ఈజీగా చేసే పని కృతజ్ఞతలు తెలియచేయగలం మనం ప్రభుకి. థ్యాంక్స్ గివింగ్. ఇన్ని సంవత్సరాల పాటు ఈ 2024వ సంవత్సరంలో ఈ 9 నెలలు ఇంత క్షేమంగా సురక్షిత, ప్రపంచమంతా అతలాకుతలమైపోతూ ఉంటే, విలవిల్లాడిపోతా ఉంటే, ఓ ప్రకారం బాంబులు యుద్ధాలు, ఓ ప్రకారం టొరంటోలు, సైక్లోన్స్, టైఫోన్స్, వరదలు, బీభత్సంగా ఈవేళ హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే, వ్యాధులతో అనేక మంది చనిపోతూ ఉంటే, ప్రమాదాల్లో అనేక మంది చనిపోతూ ఉంటే, మనం ఎంత క్షేమంగా ఉన్నందుకు దేవునికి మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞత తెలియజేసే జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నారంటే అన్నాడు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42వ వచనం, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఉందా, నీకుందా గ్యారంటీ? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఎప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించడానికి గ్యారంటీ నీకుందా? ఉంటే ధన్యుడువు, ధన్యురాలివి. లేకపోతే ఈరోజు నమ్ము, నువ్వు చేసే ప్రతి జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత మనవి చేసినప్పుడు ఏంటండి, ఆ మనవిని దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు వింటున్నావు అంటున్నాడు. నా మనవి వింటున్నావు నాకు తెలుసు ప్రభువా, ఒప్పుకుంటున్నాడు. కనుక అంటున్నాడు, నేను ఎరుగుదును, నీవు నన్ను పంపిన వారు చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేను. అలాగున చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రముతో కట్టబడి వచ్చి వాడే వెలుపలికి వచ్చాను. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చనిపోయి 4 రోజులైన వచ్చివాడు. ఎస్, ఒకవేళ ముగింపబడుతున్న ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో
గడిచిన ఆగస్టు నెలలో, జూలై, జూన్, మే, ఏప్రిల్, ఫిబ్రవరి, మార్చి, ఫిబ్రవరి, జనవరి నెలలో, గడిచిన సంవత్సరాల్లో ఏదైనా నీ దగ్గర చనిపోయిన స్థితి, నిర్జీవమైన స్థితి, అణగారిపోయిన స్థితి, కుదేలైపోయిన స్థితి, నష్టపోయిన స్థితి, మొద్దుబారిపోయిన స్థితి, ఎదగలేని స్థితి, ఆక్రందన చేస్తున్న స్థితి, విచారము దుఃఖముతో రోదన చేస్తున్న పరిస్థితి ఏదైనా నీకుంటే, తండ్రి నా ప్రార్థన వింటున్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను, నువ్వెప్పుడు నా ప్రార్థన ఆలకిస్తున్నావు అని చెప్పేసి ఏదైతే నీ జీవితంలో నిర్జీవమైపోయిందో, ఆటంకంగా ఉందో, ఇబ్బందిగా ఉందో దాని పేరు పెట్టి పిలువు. అది ఎక్కడున్నా సరే అది బ్రతికి బయటకు వస్తుంది. లాజరు 4 రోజులు అయిన తర్వాత సమాధి నుంచి లాజరు అనగానే బయటకు వచ్చేసాడు. ఎస్, ఏ ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉన్నదో, ఎందుకు అందుకోలేకపోయావు? గడిచిన చాలా కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ రీచ్ అవ్వలేవు, నువ్వు పొందుకోలేవు. చాలాసార్లు ఈ పరీక్ష పాస్ అవ్వట్లేదు. ఎస్, ఇప్పుడు పేరు పెట్టి పిలుదని ఆజ్ఞాపించు, ప్రభునామలో ఆజ్ఞాపించు. ఏమని? లాజరు రా బయటికి, బ్లెస్సింగ్ యు కమ్ అవుట్. నీ ప్రార్థన ఆలకించుచున్న దేవుడు ఈ రాత్రి ఇంతవరకు నీకు అందని ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రేత వస్త్రాలు చుట్టబడి ఉన్నాయి, అవి ఇప్పుడు తెగిపోబోతూ ఉన్నాయి. ముఖం మీద రుమాలు ఉంది, ముసుగు మీద తీయబడుతుంది. అది ఇట్స్ గోయింగ్ టు ఓపెన్ బిఫోర్ యూ. అది నీ కన్నుల ముందర నీ కొరకు ఆశీర్వాదము తెరవబడుతుంది. అద్భుతం అండి. లాజరు బయటికి రావటం అనేది, 4 రోజుల తర్వాత బ్రతికి రావడం అనేది అద్భుతమైన కార్యం. అది ఎంతవరకు ఏ అద్భుతము జరగకుండా నీ జీవితం నిస్త్రాణంగా ఉందేమో, నిలిచిపోయిన జీవితంగా ఉందేమో, బ్లెస్సింగ్స్ లేకుండా ఆగిపోయినట్లుగా ఉందేమో, మోడువారిపోయిందిగా ఉందేమో. బట్ నా ప్రార్థన ఆలకిస్తున్నావు ప్రభు, అందుకు నీ వందనాలని చెప్పేసి నా తండ్రి అని చెప్పి ఆ తండ్రి పేరట గద్దించి ఆజ్ఞాపించి ఆ పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీ కొరకు లోపల ఎక్కడో, అందుకంటే అడిగదు యెషయా 45:3 ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడు యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో దాచి ఉంచిన ధనమును, మరుగై ఉన్న స్థలములో ఉంచిన నిధులు నీకు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడున్నాయంట? యెషయా 45:3లో ఇశ్రాయేలు దేవుడు యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో, చీకటిలో, అంధకార సమాధిలో దాయబడి ఉన్నది బయటకు వస్తుంది. ఈ రోజున మరుగుగా చేయబడి ఉంది. ఆ నిధులు, ఆశీర్వాదాల బ్లెస్సింగ్స్ బయటకు ఇవ్వబోతారు, రిలీజ్ చేయబోతారు ప్రభు. కనుక దేవుడు ఇవ్వబోతున్నటువంటి దేశంలో, ఇవ్వబోతున్న నెలలో, ఇవ్వబోతున్న సంవత్సరంలో అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచి ఉంచారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదివి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ, దేని గురించి మీకున్న ట్రబుల్స్, మీకున్న ఈగర్నెస్, మీకున్న ఆతృత, మీకున్న ఆయాస్కర పరిస్థితి, మీకున్న వేదన, మీకున్న చింత, మీకున్న దిగులు, మీకున్న బెంగ, మీకు అర్థం కాని పరిస్థితులు, అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులు, మీ వల్ల కాని పరిస్థితులు ఏవో మిమ్మల్ని శోధిస్తున్నాయి, ఏవో మిమ్మల్ని అంధకారం నెట్టివేస్తున్నాయి, ఏవేవో చికాకు పెట్టేస్తున్నాయి మిమ్మల్ని పరిస్థితులు. అవి మీకు లొంగటం లేదు, లోబట్టం లేదు. ప్రభువు అంటున్నాడు, మీరు దేన్ని గురించి కూడా చింతపడకుడి కానీ ఏం చేయాలంటే మనము ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయంలో కూడా, ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. దేవుడిది అల్పమైందే కాదు, నేను చేయను అనడం. మీ డ్యూటీలో చూడండి, ఒకసారి
ఆ క్యాడర్కి సంబంధించిన ఆ పనే చేస్తారు తప్ప దానికి ఇంత తక్కువ క్యాడర్లో చేసే పని చేయరు. అవునా? అది నా పని కాదు, వాళ్ళు చేస్తారులే. అటెండర్ చేయాలా, ఎల్డీసీ పని ఎల్డీసీ చేయాలా, యూడీసీ పని యూడీసీ, సూపరింటెండెంట్ పని సూపరింటెండెంట్, సిఐ గారి పని సిఐ, ఎస్పీ గారి పని ఎస్పీ. అంతే తప్ప ఎస్పీ గారు వచ్చేసి స్వీపింగ్ పని చేయడు కదా, ఎవరి పని వాళ్ళే చేయాలా. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఇది నా పని కాదు అండి ఆయన. అది చిన్నదే కానీ నేనే చేస్తానంటారు, అది పెద్దదేగా నా వల్ల కాదు అంటది ప్రభువు, అది కూడా ప్రభువే చేస్తారు. చిన్నదైనా పెద్దదైనా, అల్పమైనదైనా ఘనమైనదైనా, ఈజీగా అయ్యేదైనా కష్టంగా కఠినంగా అయ్యేదైనా ఏదైనా సరే మన ప్రభు చేయుటకు సమర్థవంతుడైన దేవుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు అంటున్నాడు ఇక్కడ, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన నీ ప్రశ్నకు, నీ సమస్యకు, నీ వేదనకు, నీ బాధకు, నీ కన్నీళ్లకు, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు సమాధానం ఆయన దగ్గర ఉంది. నువ్వు సమాధానం మనుషుల దగ్గర వెతుక్కుంటున్నావు, బజార్లో వెతుకుతున్నావు, మార్కెట్లో వెతుకుతున్నావు, ఆన్లైన్లో వెతుకుతున్నావు, గూగుల్ సెర్చ్ చేస్తున్నావు, కానీ ఎక్కడా నీకు దొరకదు. ఎక్కడుందంటే నీకు కావాల్సిన సమాధానం ఎక్కడుంది? ఆయన దగ్గరే ఉన్న సమాధానం. నీ సమస్య కావచ్చు, నీ ప్రాబ్లం కావచ్చు, నీకు వేదన కావచ్చు, నీ చింత కావచ్చు, నీ బ్లెస్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు అవసరమైన సమాధానము ఆయన దగ్గర ఉన్నది. ఎందుకు సత్య ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అసలు నువ్వు అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు అలాంటి విన్నపం ప్రార్థన కృతజ్ఞత చేశావో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఎవరికంట చెప్పాలి ఎవరికి కావాలి ఉంటుందంట? మీ హృదయములకు, మీ తలంపులకును కాపుదల, క్షేమము, సెక్యూరిటీ. మనుషులు ఎవరు, ప్రభుత్వాలు ఎవరు ఏర్పాటు చేయనటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీ నీ హృదయమునకు, నీ ఆత్మకు, నీ శరీరమునకు, నీ మనస్సుకు, నీ ఆలోచనకు, నీ ప్రతి దానికి కూడా ఆయన కాపలా ఉంటారు. ఆయన ఆమేన్. నిన్ను వేదన పడినవారు ఆయన, నిన్ను భయపడినవారు ఆయన, నిన్ను బాధపడినవారు ఆయన. ఎస్, ద రైట్ వే, రైట్ గాడ్ బ్లెస్సింగ్స్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద ఫ్యూచర్ మంత్స్. దేవుడు నీకు ఇవ్వబోతున్న నెలలో నీకు అవసరమైనటువంటి సరైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన కొద్దిసేపు గడుపుదాం. మోకరించగల వారు మోకరించండి. అన్ని విషయాల్లో కృతజ్ఞత తెలియచేయాలట. దేవుడు నిన్ను చూపించిన దేశంలో నువ్వు ఆశించబడి కృతజ్ఞత తెలియచేయి. ప్రభువును జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆయన నిన్ను బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, ప్రేమించి అభివృద్ధి చేసే దేవుడు. ఏమేమి అభివృద్ధి చేస్తారో లిస్ట్ ఇచ్చేశారు అక్కడ నీకు. నువ్వేమి వెతుక్కోనక్కర్లా. ఏ ఏరియాస్లో దేవుడిని బ్లెస్ చేయబోతున్నారో ఆ వచనం లిస్ట్ చూస్తే మనం 7వ అధ్యాయం 13వ వచనంలో నువ్వు జస్ట్ జ్ఞాపకం చేసు, కృతజ్ఞత తెలియచేయి. ప్రభు వారు చేసి నా ప్రార్థన ప్రతిదీ ఆలకిస్తున్నామనైనా థ్యాంక్స్ అని చెప్పి, లాజరు బయటికి రా అని అడుగు. బ్లెస్సింగ్ యు కమ్ అవుట్, ఆజ్ఞాపించు, యు ఆర్డర్ ఇట్. నువ్వు రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ ఇస్తావు కదా, ఆర్డర్ చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ప్రభువును జ్ఞాపకము చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా విన్నపము ప్రభు ఆలకిస్తున్నారు అని నువ్వు నమ్మావో, ఏ అవసరత అయితే ఉందో, ఏ ఆశీర్వాదం అయితే ఉందో దాన్ని ఆజ్ఞాపిస్తే నీ ముందుకు వస్తుంది. యు నీడ్ నాట్ రిక్వెస్ట్ ఇట్. దాన్ని ఎంత మాత్రము నువ్వు అర్థించవలసిన అవసరం నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆ బ్లెస్సింగ్ని కమాండ్ చేయి, ఆ కర్స్ని కమాండ్ చేయి, ఆ బలహీనతను కమాండ్ చేయి, ఆ దయ్యాన్ని కమాండ్ చేయి.